ఏటిగట్లను బలపరిచి నదీ తీర ప్రాంతాల ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద 8,93,00,000 రూపాయలతో చేపట్టిన గోదావరి ఏటిగట్టు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గోదావరి డెల్టాకు ఎన్నడూ జరగని నష్టం జగన్ పాలనలో వాటిల్లిందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఆ రోజు కూడా 2022లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ రోజు వరదలు వస్తే యువత రాత్రింబవళ్లు నిద్రంబవళ్లు లేకుండా మేమే ట్రాక్టర్లు తెచ్చి మేమే సంచులు తెచ్చి మేమే సంచుల్లో మట్టి కట్టుకుని మేమే బస్తాలు మోసి రాత్రులు అర్ధరాత్రులు అక్కడే ఏటుగట్టు మీద కాపలా ఉండి వేలాది మంది యువత పనిచేసి ఏటుగట్టును కాపాడుకున్నాం. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు వచ్చారు, రంగనాథరాజు గారు వచ్చారు, కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చారు, ఆ రోజు నుండి అధికారులు వచ్చారు చూశారు వెళ్లారు తప్ప ఒక్క రూపాయి ఏటిగట్టుకి ఇవ్వాలనే ఆలోచన లేదు. కానీ ఈ రోజు మనం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 17 కోట్ల రూపాయల అక్షరాల ఏటుగొట్టుకి ఇచ్చి పనులు చేస్తున్నామని అంటే మీ భద్రత గురించి మీ యొక్క భరోసా గురించి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేటువంటిదే ఇదే ఒక ఉదాహరణ.